అనకాపల్లి జిల్లా కోట ఉరట్ల మండలంలో దారుణ ఘటన అయితే చోటు చేసుకుంది. ఒక అనాథరైజ్డ్గా నడుపుతున్న ఒక ట్రస్ట్లోనే దాదాపు 98 మంది పిల్లలు ఫుడ్ పాయిజన్కి గురవటం, ఇందులో దాదాపు 41 మంది హాస్పిటలైజ్ అవ్వడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో దాదాపు దురదృష్టకరమైన విషయం ఏంటంటే ముగ్గురు చిన్నారులు మృతి చెందడం, ఒకరి పరిస్థితి విషమంగా ఉండటం చోటు చేసుకుంది. ఇమీడియట్గా జిల్లా యంత్రాంగం స్పందించి ఎవరైతే క్రిటికల్ పొజిషన్లో ఉన్నారో వాళ్ళందరినీ అంటే అబ్జర్వేషన్లో ఉంచడం జరిగింది. అయితే ఓవరాల్గా చూసుకుంటే మన విశాఖ కేజీహెచ్కు మాత్రం దాదాపు 48 మందిని ఇక్కడికి తరలించారు. ప్రస్తుతం మనం పిల్లల వార్డులోనే ఉన్నాము. ఇక్కడే ఆ పిల్లలు ట్రీట్మెంట్ అనేది కొనసాగుతూ ఉంది. ఎవరైతే బాధిత పిల్లలు ఉన్నారో వారిని దగ్గరుండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి. ఇక్కడ కేజీహెచ్ సూపరింటెండెంట్ గారు డాక్టర్ శివానంద్ గారు మనతో పాటు ఉన్నారు. సార్, ఇప్పుడు ప్రజెంట్ పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉంది? సో మన దగ్గరికి ఒక 41 మంది వచ్చారండి. 41 మందిలో ఇప్పుడు మనకి 38 మంది చక్కగా ఇక్కడ మన హాస్పిటల్లోనే ఉన్నారు. ఉన్న వాళ్ళలో ఒక ఇద్దరు పేషెంట్స్ కండిషన్ కొద్దిగా క్రిటికల్గా ఉంది, బట్ దే ఆర్ రికవరింగ్. ప్రాణాపాయం ప్రస్తుతానికి ఏమీ లేదు, కానీ వాళ్ళని అబ్జర్వేషన్లో మనం ఒక 72 అవర్స్ మనం ఉండాలి. 72 అవర్స్ వాళ్ళని అబ్జర్వేషన్లో చూసిన తర్వాత మాత్రమే మనకు ఎలా ఉంది అనేది మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఒక ముగ్గురు పేషెంట్లు మరి బయటికి మనం షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. వాళ్ళకి సిఆర్ఆర్టీ అని రీనల్ రిప్లేస్మెంట్ థెరపీ అని చెప్పని ఒకటి ఉంటుంది. అది కంపల్సరీ అయ్యింది ఆ పేషెంట్స్కి. వాళ్ళని అక్కడ పంపించాం. ముగ్గురులో ఇద్దరు పేషెంట్స్ బాగానే ఉన్నారు. సో ఒక పేషెంట్ పెరిటోనియల్ డయాలసిస్ మీద ఉన్నారు. ఆ పెరిటోనియల్ డయాలసిస్ మీద ఉన్న పేషెంట్ రికవరీ కోసం మనం వెయిట్ చేస్తాం. సో మిగతా అందరు పేషెంట్లు సేఫ్గా ఉన్నారు, చక్కగా ఉన్నారు. అబ్జర్వేషన్లో మనం చూడాలి. సార్, ఇప్పుడు ఫుడ్ పాయిజనింగ్ జరిగినప్పుడు ఏ ఆర్గాన్స్ పైన దాని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందంటారు? సార్, ఫుడ్ పాయిజనింగ్ జరిగేటప్పుడు ఆర్గాన్స్ మీద ప్రభావం అనే కంటే డీహైడ్రేషన్ వస్తుంది. డీహైడ్రేషన్ వల్ల మనకు ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది. సో కిడ్నీ ఎఫెక్ట్ అవ్వడం వల్ల మనకి ఎలక్ట్రోలైట్స్ అనేవి ఉంటాయి. ఆ ఇంబ్యాలెన్స్ వస్తే అప్పుడు అన్ని ఆర్గాన్లు ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో మనకి డీహైడ్రేషన్ ఎంత ఎర్లీగా కరెక్ట్ చేస్తే మనకి యూజువల్గా మంచి రిజల్ట్సే ఉంటాయి. పెద్ద ప్రాబ్లం అసలు ఏమీ ఉండదు. ఇక్కడ నుంచి రికవరీ అయిన తర్వాత వాళ్ళు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా? కంటామినేటెడ్ ఫుడ్ కానీ ఎటు పరిస్థితుల్లోనూ తినకూడదు. స్ట్రిక్ట్గా మంచి ఫుడ్, మంచి వాటర్, ఈ రెండు చక్కగా వాళ్ళు తీసుకోగలిగితే ఎటువంటి ఇష్యూస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ రావు. థ్యాంక్ యూ.